ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ 3వ యూనిట్లో థర్డ్ ఏలో కండర అస్థిపంజర వ్యవస్థ గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. థర్డ్ ఏ కండర అస్థిపంజర వ్యవస్థ. కండర అస్థిపంజర వ్యవస్థ. దీంట్లో ముందుగా మనము అసలు కదలిక అంటే ఏంటి? కదలిక ఫస్ట్ పదము కదలిక. కదలిక అంటే జీవుల యొక్క అవయవ యొక్క స్థానములో కలిగేటటువంటి మార్పునే మనము కదలిక అంటాం. మన జీవులలో శరీర అవయవాలు ఉంటాయి. అవయవాలలో దాని యొక్క ఉన్న స్థితిలో కలిగే మార్పుని మనం కదలికగా చెప్పచ్చు. మనం ఎందుకంటే ఈ కదలికల్లో మనకి సరళంగా ఉంటాయి, సంక్లిష్టమైన కదలికలు ఉంటాయి. మనము అభివృద్ధి చెందలేని జీవుల్లో ఉండే కదలికలలో వాటి యొక్క స్థాన మార్పిడిని మనం తక్కువగా గమనిస్తాం. అభివృద్ధి చెందిన జీవుల్లో వాటి యొక్క స్థాన మార్పుల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కదలిక అంటే ఉన్న చోట నుండి దాని యొక్క స్థానములో కలిగేటటువంటి మార్పు. తర్వాత ఈ కదలికలో మనము సాధారణంగా అవయవ స్థానంలో మాత్రమే చూస్తాము. ఈ కదలిక అన్నది తర్వాత కాలంలో దీని నుంచి మనము అవయవ స్థానంలో కాకుండా ఏదైనా ఒక జీవి తన ఉన్న చోట నుండి కదిలేటటువంటి కదలిక, ఉన్న చోట నుండి ఏమాత్రం కొద్దిగా ముందుకు జరిగితే అప్పుడు అటువంటి కదలికను మనం ఏమని పిలాలంటే గమనము అని పిలుస్తాము. లోకోమోషన్ లేదా గమనము అంటే ఆ జీవులలో ఆ కదలిక దాని యొక్క స్థానాన్ని మారిస్తే అటువంటి కదలికను మనము గమనము అని పిలుస్తాము. ఈ గమనము సాధారణంగా జీవుల్లో గమనాంగాల ద్వారా జరుగుతుంది. అభివృద్ధి చెందలేని జీవుల్లో, సరళ జీవుల్లో చూసామనుకోండి, సరళ జీవులైనటువంటి మనకి అకశేరుకాలలో ప్రోటోజోవా, పొరిఫెరా, నిడేరియా జీవుల్లో చూస్తే సాధారణంగా అందులో గమనము అన్నది మనము స్పష్టంగా కనిపించదు. వాటిల్లో ఎక్కువగా కదలికలే కనిపిస్తాయి. ఉదాహరణకు మనము హైడ్రా చూసామనుకోండి. హైడ్రా అన్నది స్థానబద్ధ జీవి. హైడ్రా అన్నది స్థానబద్ధ జీవి. ఇదేం చేస్తుందంటే దాంట్లోనూ ఆహారం అన్నిటి కోసం దీని యొక్క శరీరాన్ని ఒక చోట స్థానబద్ధంగా ఉంటుంది. ఇది స్థానబద్ధ జీవి. స్థానబద్ధ జీవి హైడ్రా. హైడ్రా ఇదేం చేస్తుందంటే ఆహారం కోసం ఉన్న చోట నుంచి అటు ఇటు కదులుతుంది. అటువంటి దాన్ని మనం కేవలము కదలిక అని మాత్రమే చెప్తాము. ఎందుకంటే హైడ్రా అన్నది సరళముగా అభివృద్ధి చెందిన జీవి. ఎందుకంటే మన జీవ పరిణామంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందలేని జీవులు పుట్టాయి. అందులో ఈ హైడ్రా ఒకటి. పొరిఫెరా జీవులు లేదా వాటిని పొరిఫెరా కన్నా ముందు ఉండే వాటిని మనం సాధారణంగా ప్రొటీరా జీవులు అంటుంటాం. ఏకకన్న జీవుల్లో ప్రోటోజోవా అన్నీ కూడా వాటిలో చూపించేటటువంటి కదలికలను మనము పరిగణిస్తాము. మరి అభివృద్ధి చెందిన జీవుల్లోకి వచ్చేటప్పటికి కదలికల్లో మార్పు ఏర్పడి అది గమనంగా మారింది. అంటే అభివృద్ధి చెందుతుండే కొద్ది వాటి యొక్క గమనము కోసం ప్రత్యేకంగా గమనాంగాలు ఏర్పడ్డాయి. గమనాంగాలు ఏర్పడి అవి ఆ గమనాంగాల సహాయంతో ఉన్న చోట ఒక చోట నుండి మరొక చోటకు అవి వెళ్ళటం అన్నది ప్రారంభమైంది. మరి ఎందుకు ఈ గమనాంగాలు మనకు ఉపయోగపడతాయంటే జీవులకి ప్రధానంగా గమనాంగాలు కలిగి ఉండటం ఎటువంటి అవసరం కోసం ఈ గమనాంగాలు బాగా అభివృద్ధి చెందినాయి అంటే ఒకటి ఆహారం, సర్చింగ్ ద ఫుడ్ అంటాం. ఆహారం వెతకటానికి. 2 ఎస్కేప్ ద ప్రెడేటర్స్, శత్రువుల యొక్క బారి నుండి కాపాడుకోవడానికి. శత్రువుల యొక్క బారి నుండి కాపాడడానికి. 3వది సర్చింగ్ ద మేటింగ్ యానిమల్స్. సర్చింగ్ ద మేటింగ్ సంగమ జీవులు వెతకడానికి.
ఎందుకంటే సంగమ జీవుల్ని వెతకడానికి ప్రత్యుత్పత్తిలో ఒక భాగము ఏదమ్మా ప్రత్యుత్పత్తిలో ఒక భాగంగా సంగమ జీవులను వెతకడం అన్నది ఒక పార్టు. ఎందుకంటే ప్రత్యుత్పత్తి లేకపోతే జీవుల యొక్క జాతి అభివృద్ధి చెందదు. జాతి అభివృద్ధి చెందాలంటే ప్రత్యుత్పత్తి తప్పనిసరిగా. ప్రత్యుత్పత్తిలో భాగంగా సంగమ జీవులను వెతకడానికి ఇవన్నీ కూడా గమనాంగాలు ఏర్పడడంతో అభివృద్ధి చెందిన జీవులలో వీటి కోసం, ఈ లక్షణాల కోసం గమనాంగాలు బాగా అభివృద్ధి చెందినవి. మరి ఈ గమనాంగాల ద్వారా చలించే చలనాన్ని మనం ప్రధానంగా 3 రకాలుగా చెప్తాము. మనం ఏం చెప్తామంటే గమనము జరగాలంటే కదలికలు తప్పనిసరిగా కావాలి. కానీ అన్ని కదలికలకు కూడా గమనాంగాలు మాత్రం కాదు. అందువల్ల కదలికలకు గమనాంగాలకి తేడా అంటే కదలికలు అన్నది అవయవ స్థాయిలో కలిగేటటువంటి స్థితి మార్పును కదలిక అంటాం మనం. గమనాంగాలు అంటే ఒక జీవి ఉన్న చోట నుండి దాని ప్రదేశంలో కాస్త అటు ఇటు కానీ కదిలే పరిస్థితిలో ఉంటే దాన్ని మనం గమనంగా చెప్తాము. మరి గమనాంగాల ద్వారా చలించేటటువంటి ఈ చలనము 3 రకాల చలనాలుగా చెప్తారు. ఒకటి మిథ్యాపాదాల చలనం. మిథ్యాపాదాల చలనం, దాన్నే మనం అమీబాయిడ్ గమనం అని కూడా అంటాము. అమీబాయిడ్ గమనం. 2 శైలికల గమనం. 3 కండర చలనం. గమనం అనే వాడవచ్చు, లేక చలనం అని కూడా వాడవచ్చు. అమీబాయిడ్ చలనం విద్యాపాదాల ద్వారా చలించేటాటిల్లో మొదటిది అమీబాయిడ్ చలనము. అమీబాయిడ్ చలనం అని ఎందుకు పేరు వచ్చిందంటే మనకి ప్రోటోజోవా జీవి అయినటువంటి అమీబాలో మిథ్యాపాదాల సహాయంతో చలనము జరుగుతుంది. మిథ్యాపాదాల సహాయంతో ఇందులో ఉండే జీవ పదార్థము సాల్జెల్ సిద్ధాంత ప్రకారము మిథ్యాపాదాలు ఏర్పడి ఆ మిథ్యాపాదాల సహాయంతో ఒక చోట నుండి మరొక చోటకు చలనం చూపుతుంది. అందువలన అమీబాలా గమనిస్తుంది కాబట్టి ఈ గమనానికి అమీబాయిడ్ గమనం అని పేరు వచ్చింది. ఇది అభివృద్ధి చెందిన జీవుల్లో అమీబాయిడ్ గమనాన్ని ఎక్కడ చూస్తాము అంటే తెల్ల రక్త కణాల్లో చూస్తాము. ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే ఏదైనా శరీరంలో ప్రవేశించినటువంటి ఇతర ప్రతిజనకాలు, బ్యాక్టీరియా, వైరస్లు కానీ ఇతర ప్రతిజనకాలు కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని అమీబాలాగా మిథ్యాపాదాల సహాయంతో ఆ యొక్క సూక్ష్మజీవులను పట్టుకొని ఆ యొక్క రక్తములో తెల్ల రక్త కణాలు అమీబాలా కదులుతుంది కాబట్టి దాన్ని అమీబాయిడ్ గమనము అని చెప్పవచ్చు. తెల్ల రక్త కణాల్లో మనము అమీబాయిడ్ గమనాన్ని గమనిస్తాము. రెండోది శైలికల గమనము. శైలికలు కూడా అంతే. శైలికలు మనకి పారామిషన్ తీసుకున్నాం అనుకోండి, పారామిషంలో చలనాంగాలు చూస్తే పారామిషంలో చలనాంగాలు శైలికలు. ఈ శైలికలు ఈదటం ద్వారా ఒక చోట నుండి మరొక చోటకి కదులుతూ ఉండటం వలన అవి శైలికల యొక్క గమనాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి అభివృద్ధి చెందిన జీవులు ఎక్కడ ఉంటాయంటే శరీరంలో నాళాకారపు నిర్మాణాలు ఉంటాయి. నాళం ఆకార నిర్మాణాలు. సపోజ్ ప్రత్యుత్పత్తి నాళాలు లేదా మూత్రాశయ నాళాలు. ఆ నాళాల యొక్క లోపల భాగంలో ఈ శైలికలను కలిగి ఉంటాయి. ఫలోపియన్ నాళము. ఈ నాళంలో ఈ శైలికలన్నీ ఏం చేస్తాయంటే లోపల ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలని, అలాగే మన యొక్క వాయునాళాల్లో కానీ శ్వాసనాళాల్లో కానీ దుమ్ము ధూళి చేరుతుంది. ఆ నాళాల యొక్క లోపల భాగంలో శైలికలు ఉండి ఈ శైలికల యొక్క కదలిక వలన దుమ్ము ధూళి ఏం చేస్తాయంటే శరీరం శ్వాసనాళాల ద్వారా బయటకు వచ్చేయడం జరుగుతుంది. అదే ప్రత్యుత్పత్తి నాళాలు. ప్రత్యుత్పత్తి నాళాలు అంటే మనకి బీజ కణాలు, అండాలు, శుక్రకణాలు ఈ ప్రత్యుత్పత్తి నాళాల నుంచి బయటికి కదలడానికి కోసం అందులో చూపించే గమనం మనం శైలికల గమనం చెప్తాము. అదేవిధంగా మన యొక్క మెదడులోను కోష్టకాలు ఉంటాయి. మెదడు యొక్క లోపల గదులు అంటాం అన్నమాట. 1వ కోష్టకము, 2వ కోష్టకము, పారాసీలు, డయాసీలు అని అంటూ ఉంటాం. ఆ కోష్టకాల యొక్క లోపల భాగంలో కూడా మెదడు యొక్క కోష్టకాలలో కూడా ఈ యొక్క శైలికలు ఉండి ఏం చేస్తాయంటే లోపల ఉండేటటువంటి
ఈ కోష్టకాలలో ఉండే మస్తిష్క మేరుద్రవము సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ సెరిబ్రల్ ఫ్లూయిడ్ ముందుకి కదలడం కోసం ఈ శైలికల గమనం వాటిలో గమనిస్తాము. అంటే శైలికల గమనము మనకి అభివృద్ధి చెందలేని జీవులైనటువంటి ప్రోటోజోవా జీవుల్లో మనం పారామిషియం లాటిల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా అభివృద్ధి చెందిన జీవుల్లో కూడా మన శరీరం లోపల అవయవాల్లో కూడా ఈ శైలికల గమనం కనిపిస్తుంది. అవి ఎక్కడంటే శ్వాసనాళాలు మరియు బీజనాళాలు మరియు మెదడు యొక్క కోష్టకాలలో కూడా ఇటువంటి శైలికల గమనాన్ని చూపిస్తాము. ఇంకా ఆఖరిది కండర చలనము. కండరాలు అన్నవి మనకి బాగా అభివృద్ధి చెందినటువంటి జీవుల యొక్క లక్షణము. మనకి జీవుల యొక్క జీవ పరిణామంలో చూస్తే ఆర్థ్రోపోడా జీవుల నుంచి మనకి మొట్టమొదటిసారిగా కండర వ్యవస్థ ఏర్పడడం అన్నది చూస్తాము. ఆర్థ్రోపోడా నుంచి జీవ పరిణామంలో చూస్తే ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మిటా, చేపలు, ఉభయచరాలు ఇలా వచ్చే కొలది కూడా కండర వ్యవస్థ సరళము నుండి సంక్లిష్ట జీవులు ఏర్పడేదాకా కూడా కండర వ్యవస్థ మనకి చాలా బాగా అభివృద్ధి చెంది ఉంది. మరి ఈ కండర వ్యవస్థ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. కండర చలనం. కండరాలు అన్నవి మనకి పిండాభివృద్ధిలో పిండము యొక్క మధ్యత్వచము నుంచి ఏర్పడుతుంది. పిండము యొక్క మధ్యత్వచము నుంచి ఈ యొక్క కండరాలు అన్నవి ఏర్పడతాయి. ఈ కండరాలు అన్నవి మన శరీరంలో 40 నుంచి 50% బరువు, శరీరం యొక్క బరువులో 40 నుంచి 50% బరువు కండరాల నుంచే ఏర్పడుతుంది. కండరాల యొక్క బరువే 40 నుంచి 50% ఉంటుంది. ఈ కండరాలు అన్నవి పిండం యొక్క మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. మనకి నీటిలో కానీ మెడికల్ ఎంట్రన్స్లో కానీ అడుగుతూ ఉంటాడు, కండరాలు పిండ త్వచాలైన ఏ పొర నుంచి ఏర్పడతాయి అంటే మధ్యత్వచము, మీసోడర్మ్ అంటాం. ఆ మీసోడర్మ్ నుంచి ఈ కండర వ్యవస్థ అన్నది మనకి బాగా అభివృద్ధి చెందింది. మరి కండరాలు మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. కండరాలు ప్రధానంగా 3 రకాలు. ఒకటి రేఖిత కండరాలు, స్ట్రైటెడ్ మజిల్స్. సెకండ్ వన్ స్మూత్ మజిల్స్, నునుపు కండరాలు. మూడవది హృదయ కండరాలు. అనే కండరాలు మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాము. ఆ కండరాలు ఒకసారి గుర్తు చేసుకుంటే అందులో మనకి ప్రధానమైనవి ఈరోజు చలనానికి తోడ్పడే ప్రధానమైన కండరాలు రేఖిత కండరాలు. రేఖిత కండరాలు. కండరాలు 3 రకాలు. అందులో రేఖిత కండరాలు, నునుపు కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాలు అన్నవి ఏంటంటే మన శరీరంలోని అస్థిపంజరానికి అతుక్కొని ఉంటాయి. అందుచేత ఈ రేఖిత కండరాలకి మరొక పేరు ఏంటయ్యా అంటే అస్థిపంజర కండరాలను కూడా అంటాం. అస్థిపంజర కండరాలు. రేఖిత కండరాలకు మరొక పేరు అస్థిపంజర కండరాలు. సెకండ్ వన్ నునుపు కండరాలు. వీటికే మరొక పేరు ఏంటంటే అరేఖిత కండరాలని కూడా అంటాం. ఈ నునుపు కండరాలు అన్నవి మన శరీరములోని అంతరాంగ అవయవాల లోపల ఉండే కండరాలని మనం నునుపు కండరాలని పిలుస్తాము. మన శరీరంలో అంతరాంగ అవయవాలు ఎవరండి? లోపల జీర్ణాశయం కానీ, గుండె కానీ, అలాగే మూత్రనాళాలు కానీ, ఈ రక్తనాళాలు కానీ వాటి యొక్క గోడలన్నీ కూడా నునుపు కండరాలతో ఏర్పడతాయి. ఈ నునుపు కండరాలకి మరొక పేరు ఏంటయ్యా అంటే అంతరాంగ కండరాలు అని కూడా అనిపిస్తుంటారు, లేదా అరేఖిత కండరాలు, లేక అరేఖిత కండరాలు. మూడోదాన్ని హృదయ కండరాలు. మన శరీరంలోని గుండె నిర్మించబడిన కండరాలని హృదయ కండరాలు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా కండర వ్యవస్థలో కండరాలు అన్నవి పిండం యొక్క మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. మన శరీరం యొక్క మొత్తం బరువులో 40 నుంచి 50% యొక్క బరువు కండరాల బరువు ఉంటుంది. శరీరంలో కండరాలను 3 రకాలుగా చెప్తాము. ఒకటి రేఖిత కండరాలు, 2 నునుపు కండరాలు, 3 హృదయ కండరాలు అని చెప్తాము. ఇక్కడ మనకి గమనానికి తోడ్పడే ప్రధానమైన కండరం ఎవరంటే రేఖిత కండరాలు. రేఖిత కండరాలు ఏంటంటే ఇవి అస్థిపంజర కండరాలను కూడా అంటాము. మన శరీరంలో ఉండే అస్థిపంజరాలకి అతుక్కొని ఉంటాయి కాబట్టి వీటిని అస్థిపంజర కండరాలు అంటాము. సుమారుగా మన శరీరంలో 400 నుంచి 600 వరకు కూడా అస్థిపంజర కండరాలు చెప్తారు. అస్థిపంజర కండరాలు 400 నుంచి 600 వరకు కూడా శరీరంలో అస్థిపంజర కండరాలు లేక రేఖిత కండరాలు ఉంటాయి. అసలు ఈ రేఖిత కండరం యొక్క నిర్మాణం మన ఏ విధంగా? రేఖిత కండరం.
ఈ రేఖిత కండరానికి మరొక పేరు ఏంటండి? అస్థిపంజర కండరాలు. అస్థిపంజర కండరం. అస్థిపంజర కండరం. మన శరీరంలోని ఇది ఒక ఎముక అనుకోండి, బోన్. ఈ బోనుకి అతుకొని ఉండేటటువంటి ఈ కండరాలే అస్థిపంజర కండరాలు. ఇవే రేఖిత కండరాలు. రేఖిత కండరం, దాన్ని ఇంగ్లీష్లో స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. రేఖిత అంటే కండరము పైన చూడడంతో మనకి ఎట్లా కనిపిస్తుందంటే ఇది కండరం కాబట్టి మనం మైక్రోస్కోప్ చూడగానే దీని మీద ఇలా రేఖలు కనిపిస్తాయండి. ఈ రేఖలు ఉంటాయి కాబట్టి దాన్ని రేఖిత కండరం అని పేరు వచ్చింది. స్ట్రైటెడ్ మజిల్స్ అని, లేదా స్ట్రిప్డ్ మజిల్స్ అని కూడా పిలుస్తారు. ఇది రేఖిత కండరం. ఇప్పుడు ఈ రేఖిత కండరము మన యొక్క శరీరంలోనికి ఎముకలకు అతుక్కొని ఉంటుంది. అందువలన వీటిని అస్థిపంజర కండరాలు అంటాం. ఈ రేఖిత కండరం యొక్క నిర్మాణం లోపల మనం చూస్తే ఈ రేఖిత కండరానికి బయట ఉండేటటువంటి రేఖిత కండరాన్ని ఆవరిస్తూ ఉండే సంయోజక కణజాలపు పొరను ఎపిమైసియం అంటాం. ఎపిమైసియం అని పిలుస్తారు. ఈ యొక్క రేఖిత కండరాన్ని ఆవరిస్తూ బయట ఉండే సంయోజక కణజాల పొరను ఎపిమైసియం అని పిలవాలి. ఇప్పుడు ఈ రేఖిత కండరాన్ని మనం జాగ్రత్తగా దీని యొక్క లోపల అంతర్నిర్మాణం చూస్తే ప్రతి రేఖిత కండరం లోపల నేను మైక్రోస్కోప్గా చూస్తే ఇలా గుండ్రటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ గుండ్రటి నిర్మాణంలో కండర తంతువులు అనే నిర్మాణాలు కట్టలు కట్టలుగా ఉంటాయి. కండర తంతువులు. కండర తంతువులు. కండర తంతువులనే కట్టలు కట్టలుగా అవి ఇలాంటి కండర తంతువులు లోపల కనిపిస్తాయి. ఈ కండర తంతువులు ఏ విధంగా ఉంటాయంటే అన్నీ కూడా కట్టలు కట్టలుగా ఉంటాయి, బండిల్స్ లాగా ఉంటాయి. ఈ బండిల్స్తో కూడి ఉన్నటువంటి ఈ కండర తంతువులు కట్టను అంతటినీ కలిపి ఫాసికల్ అంటాం. దీన్ని ఫాసికల్ అని పిలుస్తారు. అలాంటి ఫాసికల్స్, అనేక రకమైన ఫాసికల్స్ ఈ యొక్క లోపల కండరం లోపల ఉంటాయి. అంటే ఈ ఫాసికల్స్ యొక్క లోపల ఎవరు ఉంటారు? కండర తంతువులు ఉంటాయి. ఈ కండర తంతువులు కట్టలు కట్టలుగా ఉంటాయి. ఇలాంటి కట్టల ఒక్కొక్క కట్టని కలిపి మనం ఏమని పిలాలి? ఫాసికల్ అని పిలాలి. ఇలాంటి ఫాసికల్స్, అనేకమైన ఫాసికల్ నిర్మాణాలు కండరంలో ఉంటాయి. ఈ ఫాసికల్ని ఆవరిస్తూ ఉండే సంయోజక కణజాల పొరను పెరిమైసియం అని పిలుస్తారు. పెరిమైసియం. పెరిమైసియం అని పిలుస్తాము. ఈ లోపల వీటిని కండర తంతువులు అంటారు. కండర తంతువుల యొక్క కట్టను ఫాసికల్ అంటారు. ఫాసికల్ని ఆవరిస్తూ ఉండే పొరను పెరిమైసియం అని పిలుస్తాము. ఇలాంటివి అనేక ఫాసికల్స్ అన్నీ కలిసి ఏర్పడే మొత్తం నిర్మాణాన్ని మనము రేఖిత కండరం అని పిలుస్తున్నాము. ఇలాంటి ఫాసికల్స్ అన్నీ కూడా అనేక రకమైన ఫాసికల్స్ కలిసి ఏర్పడే నిర్మాణాన్ని మనం రేఖిత కండరం. అంటే రేఖిత కండరం యొక్క లోపల దేంతో నిర్మించబడ్డాయి? ఫాసికల్స్తో నిర్మించబడ్డాయి. మరలా ఒక్కొక్క ఫాసికల్ దేంతో నిర్మించబడింది? కండర తంతువులతో నిర్మించబడింది. రెండవది, ఇలాంటి కండర తంతువు నేను ఏం చేశానంటే బయటకు తీసుకొచ్చి చూశాను. బయటకు తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దాని నిర్మాణంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇలా ఉందనుకోండి. ఒక తంతువు, దీన్ని కండర కణం అని కూడా అనవచ్చు, కానీ పొడవుగా ఉంటుంది కాబట్టి దాన్ని కండర తంతువు అనే పదం ఉపయోగిస్తాం. ఇక్కడ మయోఫైబర్ ఆర్ మయోసెల్స్, మయోసైట్ కణం అని కూడా పిలుస్తాము. ఈ కండర తంతువును ఆవరిస్తూ చుట్టూ ఉండే సంయోజక కణజాలపు పొరను ఎండోమైసియం అంటాం. దాన్ని ఎండోమైసియం అని పిలుస్తాం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? రేఖిత కండరాల గురించి మాట్లాడుతున్నాను. రేఖిత కండరాలు అన్నవి ఎముక అతుక్కొని ఉంటాయి. రేఖిత కండరం యొక్క నిర్మాణంలో మనం చూస్తే రేఖిత కండరాన్ని ఆవరిస్తూ చుట్టూ ఉండే పొరను ఎపిమైసియం పొర అంటారు. రేఖిత కండరం యొక్క లోపల భాగంలో చూస్తే అనేక గుండ్రటి నిర్మాణాలు కనిపించినాయి. ఈ గుండ్రటి నిర్మాణాలు కండర తంతువులనే కణాలు కట్టలుగా ఏర్పడడం వల్ల ఈ గుండ్రటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఈ గుండ్రటి నిర్మాణాన్ని మనం ఫాసికల్స్ అంటాము.
ఫాసికల్ అంటే ఎలా డిఫైన్ చేయాలంటే అనేక కండర తంతువుల యొక్క గుంపును ఫాసికల్ అంటాము. ఈ ఫాసికల్ని ఆవరిస్తూ చుట్టూ ఉండే పొరను పెరిమైసియం అంటాము. అదేవిధంగా ఈ ఫాసికల్ యొక్క లోపల భాగంలో ఉండే కండర తంతువును ఆవరిస్తూ చుట్టూ ఉండే పొరను ఎండోమైసియం అంటాము. మన నీట్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, వరుస క్రమంలో అడుగుతూ ఉంటాడు. ఏమడుగుతాడంటే ఎపిమైసియము, పెరిమైసియము, ఎండోమైసియము వరుస క్రమంలో అమర్చనని చెప్పి నీట్ ఎగ్జామ్లో అడిగాడు ఇది. అందువలన వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పెరిమైసియం అంటే మొత్తము కండరం చుట్టూ ఆవరిస్తూ ఉండే పొరను మనము ఎపిమైసియం అంటాం. ఫాసికల్ చుట్టూ ఏర్పడేదాన్ని పెరిమైసియం అంటాం. ఫాసికల్ లోపల ఉండే కండర తంతువును ఆవరిస్తూ ఉండే పొరను ఎండోమైసియం అంటాం. ఇది కండర తంతువు. ఏంటమ్మా ఇది? కండర తంతువు. కండర తంతువు చుట్టూ ఉండే పొరను మనము ఎండోమైసియం అంటాం. ఇలా వరుస క్రమంలో అమర్చడం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క కండర తంతువును మనం జాగ్రత్తగా చూస్తే దీని యొక్క సూక్ష్మ అంతర నిర్మాణాన్ని మనం పరిశీలించినట్టయితే కండర తంతువు లేదా దీన్నే కండర కణము అంటాం. కండర కణము. ఇందాక మనం చెప్పాం ఫాసికల్ లోపల ఉండేటటువంటి కండర తంతువును మనం జాగ్రత్తగా మైక్రోస్కోప్ కింద చూస్తే అది ఈ విధంగా కనిపిస్తుందంట. ఈ నిర్మాణంలో ఇదంతా కూడా కండర తంతువు. ఒక కండర తంతువు యొక్క నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఈ కండర తంతువును ఆవరిస్తూ చుట్టూ ఉండే పొరను, చుట్టూ ఉండే ప్లాస్మాలెమ్మా పొరను సార్కోలెమ్మా పొర అంటాం. కండర తంతువును ఆవరిస్తూ బయట వైపు ఉండే ప్లాస్మాలెమ్మా పొరను ఏమని పిలవాలి? సార్కోలెమ్మా పొర అంటారు. దీంట్లో ఉండేటటువంటి కణద్రవ్యాన్ని, దీని లోపల ఉండే కణద్రవ్యాన్ని సార్కోప్లాజం అంటాం. సార్కోప్లాజం అని పిలుస్తాం. అదేవిధంగా దీంట్లో ఉండే మైటోకాండ్రియాలను, ఈ కండర తంతువులో ఉండే మైటోకాండ్రియాలను ఏమని పిలవాలంటే సార్కోజోమ్స్ అని పిలుస్తాం. సార్కోజోమ్స్ అని పిలుస్తాం. ఓకే. అదేవిధంగా దీని యొక్క సూక్ష్మ అంతర నిర్మాణాన్ని ఇవే కాకుండా జాగ్రత్తగా చూడండి. కండర తంతువు యొక్క చుట్టూ ఆవరిస్తూ ఉండే ప్లాస్మా పొరని సార్కోలెమ్మా అంటాం. అదేవిధంగా దాంట్లో ఉండే కణద్రవ్యాన్ని సార్కోప్లాజం అంటాం. దాంట్లో ఉండే మైటోకాండ్రియాని సార్కోజోమ్స్ అంటాం. ఇవి కాకుండా దీంట్లోనూ బహుకేంద్రక స్థితి ఉంటుంది. బహుకేంద్రక స్థితి కనిపిస్తుంది. ఈ బహుకేంద్రక స్థితి మధ్యలో ఉండదు, పరిధీయంగా ఉంటుంది, పెరిఫెరల్గా ఉంటుంది. పాలిన్యూక్లియేటెడ్ స్టేజ్. దాన్ని ఏమంటారంటే మంచి పదం ఉపయోగిస్తాం, సిన్సీషియల్ కండిషన్ అంటారు దాన్ని. ఈ కేంద్రకాలని సిన్సీషియల్ స్థితి అని పిలవాలి దాన్ని. ఈ బహుకేంద్రక స్థితిని ఏమని పిలవాలండి? సిన్సీషియల్ స్థితి. పెరిఫెరల్ రీజియన్లో అనేక కేంద్రకాలు కలిగి ఉండడాన్ని బహుకేంద్రక స్థితి లేదా సిన్సీషియల్ స్థితి అంటాం. ఇవేం చేస్తాయంటే, ఎందుకు బహుకేంద్రక స్థితి ఏర్పడింది అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్లో దీని యందు మయోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. మయోబ్లాస్ట్ కణాలు అంటే పెన్నము అభివృద్ధి చెందేటప్పుడు దీంట్లో ఉండే స్టెమ్ సెల్స్ అంటాం, కాండ కణాలు అపరిపక్వ స్థితిలో ఉంటాయి. ఈ కాండ కణాలు ఏం చేస్తాయంటే ప్రతిది వీటిని ఏమని పిలుస్తారంటే మయోబ్లాస్ట్ కణాలు అని పిలుస్తారు. ఈ మయోబ్లాస్ట్ కణాలు పరిపక్వ స్థితిలో మారినప్పుడు వీటి మధ్యలో ఉండేటటువంటి కణత్వచాలు అదృశ్యమైపోవడం వలన ఈ కేంద్రకాలన్నీ కూడా ఒకే కణంలో కనిపిస్తాయి. ఎప్పుడు చెప్పాలండి? పిండాభివృద్ధి దశలో ఇవి అపరిపక్వంగా ఉంటాయి. అపరిపక్వంగా ఈ విధంగా కణాల మధ్య కణత్వచాలతో ఉంటాయి. ఇవి పరిపక్వ స్థితిలోకి వచ్చినప్పుడు ఈ కణత్వచాలు అదృశ్యమైపోతాయి. ఈ కణత్వచాలు అదృశ్యమైపోవడం వలన ఈ కేంద్రకాలన్నీ కూడా ఈ కణాల మధ్య ఉండేటటువంటి కణత్వచాలు అదృశ్యవడంతో ఈ కేంద్రకాలన్నీ కూడా ఒకే దాంట్లోనికి వచ్చేస్తాయి. ఇలా ఉండటం వలన దీనికి బహుకేంద్రక స్థితి, సిన్సీషియల్ స్థితి రావడము జరుగుతుంది. తర్వాత దీంట్లోనూ మనం తర్వాత గమనించింది ఏంటంటే
నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? కండర తంతువు గురించి మాట్లాడుతున్నాను. కండర తంతువుల యొక్క కట్టను ఏమంటాం? ఫ్యాసికల్ అంటాం. అనేక ఫ్యాసికల్స్ కలిసి దేన్ని ఏర్పరుస్తాయి? కండరాన్ని ఏర్పాటు చేస్తాయి. దాన్ని రివర్స్గా చెప్పాలనుకోండి, కండరము అనేక ఫ్యాసికల్స్ కలవడం వల్ల ఏర్పడుతుంది. ఒక ఫ్యాసికల్ అనేక కండర తంతువులు కలవటం వల్ల ఏర్పడుతుంది. ఒక కండర తంతువు యొక్క నిర్మాణం చూస్తే మనం కండర తంతువు స్తూపాకారంలో కనిపిస్తుంది. కండర తంతువును ఆవరిస్తూ ఉండే ప్లాస్మా పొరను సార్కోలెమ్మా అంటాము. కండర తంతువులో ఉండే కణద్రవ్యాన్ని సార్కోప్లాజం అంటాము. కండర తంతువులో ఉండే మైటోకాండ్రియాలని సార్కోజోమ్స్ అంటాము. దీంట్లో ఉండే కేంద్రక స్థితిని సిన్సీషియల్ స్థితి అంటాము. అవి పరిధేయంగా మాత్రమే ఉంటాయి. అవి మయోబ్లాస్ట్ కణాల నుంచి ఏర్పడి ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో గమనించినట్టయితే కండర సూక్ష్మ తంతువు, కండర సూక్ష్మ తంతువులు, కండర సూక్ష్మ తంతువులు ఈ నిర్మాణాలు, ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మయోఫైబర్స్ అంటాం. మయోఫైబర్స్. ఈ కండర సూక్ష్మ తంతువులు అన్నవి ఈ కండర తంతువులలోనూ, కండర తంతువు ఎలా ఉందనుకోండి, ఇదే విధంగా ఉందనుకోండి కండర తంతువులు, దానిపైన ఇలాగా ఈ విధంగా పట్టీల వంటి నిర్మాణాలని ఏర్పరుస్తాయి. అంటే కండర సూక్ష్మ తంతువులు ఈ యొక్క కండర తంతువు పైన రెండు రకాల పట్టీల వలె అమరి ఉంటాయి. ఎవరమ్మా ఉంది? ఇవి కండర సూక్ష్మ తంతువులు. ఈ కండర సూక్ష్మ తంతువులు ఈ కండర తంతువు పైన రెండు రకాల పట్టీలని ఏర్పరుస్తాయి. ఒక పట్టీ ముదురు రంగులో కనిపిస్తుంది, దాన్ని ముదురు పట్టీ అంటాం. ముదురు పట్టీ, డార్క్ బ్యాండ్, దాన్ని మనం డార్క్ బ్యాండ్. రెండోది లైట్ కలర్లో కనిపిస్తుంది, దీన్ని లేత పట్టీ అంటాం. లేత పట్టీ, లైట్ బ్యాండ్ అంటాం. లైట్ బ్యాండ్. దీన్ని మనం పోలరైజ్డ్ మైక్రోస్కోప్లో చూస్తే, దాన్ని పోలరైజేషన్ మైక్రోస్కోప్లో మనం గమనించినట్టయితే దాన్ని, అప్పుడు దీన్ని ఈ బాండ్ని పోలరైజ్డ్ బాండ్లు ఏమని పిలుస్తారంటే, ఈ ముదురు రంగు పట్టీని కండర సూక్ష్మ తంతువు, ఇవి కండర సూక్ష్మ తంతువులు. ఈ ముదురు రంగు పట్టిన మన టైం ఎంత అయింది ఒకసారి చెప్పమ్మది. ఇవి కండర తంతువులు, కండర సూక్ష్మ తంతువులు. ఏంటమ్మా ఇవి? కండర సూక్ష్మ తంతువులు. ఈ కండర సూక్ష్మ తంతువులు ఏం చేస్తాయంటే అమ్మా, సైలెంట్లో పెట్టాము. ఈ కండర సూక్ష్మ తంతువులు రెండు రకాల పట్టీల్ని ఏర్పరుస్తాయి. చెప్పుకున్నాం ఏంటమ్మా అవి? ముదురు పట్టీ. దీన్ని ఏమని పిలుస్తారంటే ఏ బ్యాండ్ అంటాం ఇంగ్లీష్లో, ఏ బ్యాండ్. రెండో పట్టీని లేత పట్టీ అంటాం, లేత పట్టీ. దీన్ని ఐ బ్యాండ్ అంటారు. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయంటే, వీటిని పోలరైజ్డ్ మైక్రోస్కోప్లో మనం చూసినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే చీకటి ప్రాంతంగా కనిపిస్తుంది కాబట్టి ఏ ఫర్ ఎనైసోట్రోపిక్ బ్యాండ్ అంటుంది. దీన్ని ఐ ఫర్ ఐసోట్రోపిక్, ఏ ఫర్ ఎనైసోట్రోపిక్, ఐ ఫర్ ఐసోట్రోపిక్. అంటే ఏంటంటే సమప్రసార పట్టీ అంటాం తెలుగులో. దీన్నేమో అసమ ప్రసార పట్టీ, కానీ ఇంగ్లీష్ పదాలు మనకి బాగుంటాయి. ఇవి అసమ ప్రసార పట్టీ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారమ్మా? దీన్ని అసమ ప్రసార పట్టీ. ఇవన్నమాట. ఇది ఏ బ్యాండ్, ఇది ఐ బ్యాండ్, ఇది ఏ బ్యాండ్, ఇది ఐ బ్యాండ్, ఇది ఏ బ్యాండ్, ఇది ఐ బ్యాండ్, ఏ బ్యాండ్. అదేవిధంగా ఏ పట్టీకి ఏమో అసమ ప్రసార పట్టీ అన్నాం, ఐ పట్టీని సమప్రసార పట్టీ అంటాం. సమప్రసార పట్టీ.
ఏ బ్యాండ్, ఇంగ్లీష్లో దాన్ని ఏ బ్యాండ్ అని పిలుస్తాము, లేత పట్టి లేదా సమప్రసార పట్టిని ఐ పట్టి అంట. అంటే 3 పేర్లు వచ్చినాయి. ముదురు రంగు పట్టి అన్నారైతే, ఏ బ్యాండ్ అన్నారైతే, లేక అసమ ప్రసార పట్టి అన్నారైతే. అదేవిధంగా దీన్ని ఐ బ్యాండ్ అన్నారైతే, లేత పట్టి అన్నారైతే, ఐసోట్రోపిక్ పట్టి అన్న ఒకటే, సమప్రసార పట్టి అన్నారైతే. ఏ పేరైనా పిలవచ్చు. ఈ విధంగా కండర తంతువు పైన కండర సూక్ష్మ తంతువులు ఏకాంతరముగా అమరి ఉంటాయి. ఏకాంతరం అంటే ఏంటి? ఆల్టర్నేషన్. ఏ తర్వాత ఐ వస్తుంది, ఐ తర్వాత ఏ వస్తుంది, ఏ తర్వాత ఐ వస్తుంది. ఈ విధంగా కండర సూక్ష్మ తంతువులు కండర తంతువుపై ఏకాంతరముగా ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటుంది. అందుచేత ఈ యొక్క కండర సూక్ష్మ తంతువులు మనం మైక్రోస్కోప్లో చూసినట్టుగా గీతల్లాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కండరానికి, రేఖలలాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కండరానికి రేఖిత కండరము, రేఖలు కలిగిన కండరం అని పేరు వచ్చింది. అందుచేత దీన్ని రేఖిత కండరం అంటాము. స్ట్రైటెడ్ మజిల్ లేదా స్ట్రిప్డ్ మజిల్ అని రావడానికి ఈ కండర తంతువు పైన కండర సూక్ష్మ తంతువులు పట్టీల వలె అమరి ఉంటుంది కాబట్టి దానికి వీటిని రేఖిత కండరాలను పెట్టడం జరిగింది. ఈ రేఖిత కండరాలపైన కండర సూక్ష్మ తంతువులు 2 రకాల పట్టీలను ఏర్పరుస్తుంది. ఒకటి ఏ పట్టి, రెండోది ఐ పట్టి. ఏ పట్టి మరియు ఐ పట్టి ఇవి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా సమప్రసార ప్రాంతంలో, అంటే సంప్రసార కాదు, ఏకాంతరముగా ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటుంది. ఇది ఏ విధంగా అమరి ఉంటుందో చూడవచ్చు. ఇలా ఉన్నదనుకోండి. దీని యందు ఇది ఏ పట్టి అనుకోండి, ఇది ఐ పట్టి, ఇది ఏ పట్టి, ఐ పట్టి. ఏ పట్టి ఇదంతా కూడా ఏ పట్టి అనుకోండి. ఇదేమో ఐ పట్టి. ఏ పట్టి తర్వాత మళ్ళీ ఐ పట్టి తర్వాత ఏ పట్టి, ఒకదాని తర్వాత ఒకటే అమరి ఉన్నాయి. మరి ఏంటి ఈ పట్టీలు ఏంటి? ఈ పట్టీలు ఏంటంటే ఐ పట్టి ఐసోట్రోపిక్ పట్టి. ఈ పట్టి నందు మనకి గమనించినట్టయితే 3 రకాల కండర ప్రోటీన్లు ఉంటాయి ఐ పట్టీలో. అవి ఎలా ఉంటాయంటే తంతువుల వలె ఉంటాయి. కండర తంతువులు అంటాం వాటిని కూడా. ఈ తంతువుల్లో ఐ పట్టీలో ప్రధానంగా, ఐ పట్టీ నందు ప్రధానంగా 3 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు ఏమని పిలవాలంటే కండర ప్రోటీన్లు అని ఉండాలి. ఐ పట్టీలో గల కండర ప్రోటీన్లు అని పిలుస్తాము. అందులో ఒకటి యాక్టిన్ ప్రోటీన్, 2 ట్రోపోమయోసిన్ ప్రోటీన్, ట్రోపోమయోసిన్ ప్రోటీన్, 3 ట్రోపోనిన్ ప్రోటీన్, ట్రోపోనిన్ ప్రోటీన్. ఈ 3 రకాల ప్రోటీన్లు ఐ పట్టీ నందు ఉంటాయి. ఈ 3 రకాల ప్రోటీన్లో వీటిల్లో యాక్టిన్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ట్రోపోమయోసిన్ మరియు ట్రోపోనిన్ ఇవేం చేస్తాయంటే ఆ యొక్క కండరంలోని ఈ యాక్టిన్ యొక్క చర్యలను నిరోధిస్తూ ఉంటాయన్నమాట. నిరోధక ప్రోటీన్లు అని పిలుస్తున్నారు ట్రోపోమయోసిన్, ట్రోపోనిన్. ఇంకా ఈ యాక్టిన్, ఇందులో ప్రధానమైన ప్రోటీన్ యాక్టిన్ ప్రోటీన్. ఈ యాక్టిన్ ప్రోటీన్ ఐ పట్టీలో ఉంటుంది. ఈ యాక్టిన్ ప్రోటీన్ ఐ పట్టీలో ఎలా ఉంటుందయ్యా అంటే సన్నటి తంతువులు, లేత రంగులో ఉంటుంది కదండి, సన్నటి తంతువులుగా ఉంటుంది. ఇలా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక ఐ పట్టీ. ఈ ఐ పట్టీలో ఇలా ఉంటుంది. ఏం పేరమ్మా దీని పేరు? యాక్టిన్ ప్రోటీన్. యాక్టిన్ తంతువులు అని పిలుస్తాం. తంతువు ఆకారంలో ఉండి ఇలా విస్తరించి ఉంటుంది. యాక్టిన్ తంతువు, యాక్టిన్ తంతువు, యాక్టిన్ తంతువు, యాక్టిన్
తంతువు. ఈ విధంగా ఐ పట్టీలో 3 ప్రోటీన్లు ఉన్నాయి. యాక్టిన్ ప్రోటీను, ట్రోపోమయోసిన్ ప్రోటీను, ట్రోపోనిన్ ప్రోటీన్. ఇందులో ప్రధానమైనది యాక్టిన్ ప్రోటీన్. ఈ యాక్టిన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే సన్నటి తంతువులుగా ఉండి, ఈ సన్నటి తంతువులు ఐ పట్టీలో ఉండి ఈ ఐ పట్టీ యొక్క ఒక మధ్య భాగంలోనికి అతుక్కొని అటు ఇటు విస్తరించి ఉంటాయన్నమాట. యాక్టిన్ ప్రోటీన్ సగ భాగం ఈ వైపు, సగ భాగం ఈ వైపు విస్తరించి ఉంటాయి. ఈ ఐ పట్టీ యొక్క ఈ మధ్య భాగంలోను, ఈ ఐ పట్టీ యొక్క మధ్య భాగంలో ఉండి సెంటర్ ప్లేస్ మధ్య గీతని మనం ఏం పిలుస్తామంటే జెడ్ గీత అంటారు. జెడ్ గీత. ఐ పట్టీ యొక్క మధ్య భాగంలో ఉండే ఈ గీతను మనం ఏమని పిలవాలి? జెడ్ గీత అని పిలుస్తారు. లేక దాన్ని క్రాసే త్వచము అని కూడా పిలుస్తారు. మెడికల్ ఎంట్రన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి అది. క్రాసే త్వచము. క్రాసే త్వచము ఎక్కడ ఉంటుంది అంటే ఐ పట్టీ యొక్క మధ్య భాగంలో ఉండే గీతను మనము క్రాసే త్వచము అంటారు. ఈ యొక్క జెడ్ గీత దగ్గర యాక్టిన్ తంతువు అతుక్కొని ఉండి సగ భాగం ఇలా విస్తరిస్తుంది, మిగతా సగ భాగం ఈ పక్కకు విస్తరిస్తుంది. అంటే ఈ పక్క విస్తరించింది ఈ పక్క నుండే ఏ పట్టీకి అతుక్కుంటుంది, ఈ పక్క విస్తరించేది ఈ పక్క నుండి ఏ పట్టీకి అతుక్కుంటుంది. అందువలన ఒక ఏ పట్టీ అయితే ఫుల్గా ఉంటుంది. ఐ పట్టీలు ఇటు సగము, ఈ ఐ పట్టీలో ఇటు సగము వస్తుంది కాబట్టి ఎంత పాటు కేవలము అరసక భాగం మాత్రమే. అరసక భాగం యాక్టిన్ తంతులు ఇటు విస్తరిస్తాయి, మిగతా అరసక భాగము ఇటు విస్తరిస్తాయి. అలా కాకుండా ఏ పట్టీ మొత్తం అంతా కూడా, ఏ పట్టీ అంతా కూడా ఒకటిగా చెప్తాము. ఒకటిగా ఉంటుంది కాబట్టి ఏ పట్టీ మధ్యలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏ పట్టీతో సంబంధం ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా కండర సంకోచ సమయంలో ఈ యొక్క యాక్టిన్లో సగభాగం మాత్రమే ఏ పట్టీకి అతుక్కుంటుంది. ఈ పక్క రెండో పక్క ఉండే ఈ యొక్క సగభాగము ఈ ఏ పట్టీతో అతుక్కుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఈ ఐ పట్టీ యొక్క మధ్య భాగాన్ని జెడ్ గీత అని పిలుస్తారు. అదేవిధంగా యువతల పక్క ఉండేటటువంటి ఐ పట్టీ యొక్క మధ్య భాగాన్ని కూడా మనం జెడ్ గీత అని పిలుస్తాం. జెడ్ గీత అని పిలుస్తాం. అయిపోయింది. ఈ మధ్యలో ఉండే దాన్ని అంతా ఏ పట్టీ అని పిలిచాము? ఏ పట్టీ లేదా ముదురు పట్టీ అంటాం. ముదురు పట్టీ, ఏ పట్టీ, ఎనైసోట్రోపిక్ బ్యాండ్ అంటారు. ఈ ఏ పట్టీలో మనం గమనించినట్టయితే ఏ పట్టీలో ప్రధానమైనటువంటి ప్రోటీన్ పేరు మయోసిన్ ప్రోటీన్. ఒకే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరే మయోసిన్ ప్రోటీన్. మయోసిన్ అనే ప్రోటీన్తో ఏ పట్టీ తయారైంది. ఈ ఏ పట్టీ యొక్క మధ్య భాగాన్ని సెంటర్ ప్లేస్ చేసాం. ఈ మధ్య భాగంలో ఉండే గీతను ఎం గీత అంటారు. ఎం గీత అని పిలుస్తుంటారు. ఏ పట్టీ యొక్క మధ్య భాగంలో ఉండే గీతను ఎం గీత అని పిలుస్తారు. అలాగే ఐ పట్టీ యొక్క మధ్య భాగంలో ఉండే గీతను జెడ్ గీత అంటారు, లేదా క్రాసే త్వచము అంటారు. దీన్ని డోబీ గీత అని కూడా పిలుస్తుంటారు. ఎం గీత లేక డోబీ గీత. ఐ పట్టీ మధ్య భాగంలో జెడ్ గీత ఉంటుంది. ఇక్కడ జెడ్ గీతను కలిగి ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా చూడండి. ఐ పట్టీలో ఉండేటటువంటి ఈ సన్నటి తంతువులు, ఐ పట్టీ మధ్య భాగంలో ఉండే ఈ సన్నటి తంతువులు, ఐ పట్టీ మధ్య భాగం నుంచి ఏర్పడిన సన్నటి తంతువులు ఏ పట్టీ యొక్క అంచు ప్రాంతాన్ని మాత్రమే చేరుతాయి. మధ్య భాగంలోకి రావండి. అంచు ప్రాంతంలో మాత్రమే చేరుతాయి. అంచుల వద్ద మాత్రమే చేరుతాయి. అంచుల వద్దకు మాత్రమే చేరుతాయి. మధ్యలోకి వచ్చినాయండి. ఈ మధ్యలోకి ఎక్కడ రాలా, ఎక్కడ రాలా, ఇక్కడతో ఆగిపోయింది. ఈ మధ్య ప్రాంతంలో రాలేదు. ఇప్పుడు చూడండి, ఏ పట్టీని ఒక్కదాన్ని చూడండి. ఏ పట్టీలోని యొక్క అంచు ప్రాంతంలో యాక్టిన్ తంతువు ఉంది. అదేవిధంగా ముదురు రంగులో పట్టీలో ఉండే ఏ ప్రోటీన్ ఉంటుందని చెప్పాను. ఇందులోనూ మయోసిన్ ప్రోటీన్. ఏం పేరండి అది? మయోసిన్ ప్రోటీన్. మయోసిన్ ప్రోటీన్ ఉంటుంది. ఏ పట్టీలోనూ ఏ పట్టీ మధ్య భాగంలో ఏం పిలిచారు? ఎం గీత అని పిలుస్తున్నాం. ఇప్పుడు చూడండి, తంతులు ఎలా మరి ఉన్నాయి. విశ్రాంతి సమయంలో ఐ పట్టీలోని యాక్టిన్ యొక్క తంతువు ఏ పట్టీ యొక్క అంచుల వరకు ఉంటుంది విశ్రాంతి సమయంలో. అదే ఇప్పుడు చెప్పండి, ఏ పట్టీలో అంచు ప్రాంతాలలో యాక్టిన్ తంతువు ఉంది, మయోసిన్ తంతువు ఉంది. అంచు ప్రాంతాలలో ఏ పట్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఏ పట్టీ యొక్క చివరి భాగంలో
యాక్టిన్ తంతువు ఉంది, మయోసిన్ ప్రోటీన్ మయోసిన్ తంతువు ఉంది. అదేవిధంగా యాక్టిన్ తంతువు ఉంది, మయోసిన్ ఉంది. యాక్టిన్ తంతువు కనిపిస్తుంది, మయోసిన్. మరి మధ్యలోకి వచ్చేటప్పటికి చూడండి, ఈ ఖాళీలో ఎక్కడైనా యాక్టిన్ తంతువు ఉన్నదా? లేదు. ఎవరున్నారు? మయోసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంది మధ్య భాగంలో. అంచు భాగంలో చూస్తే యాక్టిన్ మయోసిన్ రెండు ఉన్నాయి, కానీ మధ్య భాగంలో ఎక్కడ యాక్టిన్ లేదు, కేవలం మయోసిన్ మాత్రమే ఉంది. అందువల్ల ఈ మధ్య భాగంలోనూ ఈ మయోసిన్ మాత్రమే ఉండే ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే, కేవలము ఏ పట్టీలో మధ్య భాగంలో మయోసిన్ మాత్రమే ఉండే ఈ ప్రదేశాన్ని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాంతాన్ని, ఈ ఖాళీ ప్రదేశం అన్నమాట, ఇక్కడ దాకా ఈ మధ్యలో ఉండే ఈ గ్యాప్ని ఏమని పిలుస్తారంటే హెచ్ జోన్ అని పిలుస్తారు దాన్ని. హెచ్ జోన్ లేదా హెన్సెన్స్ డిస్క్ అంటాం. హెన్సెన్స్ చక్రిక, హెన్సెన్స్ చక్రిక అని కూడా పిలుస్తాం దాన్ని. హెచ్ జోన్ లేదా హెన్సెన్స్ చక్రిక అని పిలుస్తూ ఉంటారు. హెచ్ జోన్, ఈ మధ్యలో ఏమని పిలవాలమ్మా? హెచ్ జోన్. చాలా నీట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. హెచ్ జోన్ ప్రాంతంలో కేవలము మయోసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా అంచుల్లో చూస్తే చూడండి, యాక్టిన్ తంతువు ఉంది, మయోసిన్ కూడా ఉంది అంచు ప్రాంతాల్లో. ఏ పట్టీ యొక్క అంచు ప్రాంతాల్లో యాక్టిన్ మయోసిన్ రెండూ ఉన్నాయి. అలా కాకుండా ఏ పట్టీ యొక్క మధ్య భాగంలో కేవలము మయోసిన్ మాత్రమే ఉంది. యాక్టిన్ తంతువులు ఇక్కడికి విస్తరించి లేవు కాబట్టి కేవలం మయోసిన్ మాత్రమే ఉంది. మయోసిన్ మాత్రమే ఉండే ఈ మధ్య ప్రాంతాన్ని ఏమని పిలవాలి? హెచ్ జోన్ అని పిలుస్తారు. హెచ్ జోన్ లేదా హెన్సెన్స్ డిస్క్ అని పిలుస్తారు దాన్ని. హెన్సెన్స్ చక్రిక అంటారు దాన్ని. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఐ పట్టీ యొక్క మధ్య భాగాన్ని ఏమంటారమ్మా? జెడ్ గీత. ఐ పట్టీ తర్వాత ఏ పట్టీ, ఏ పట్టీ తర్వాత ఐ పట్టీ ఉంటుంది. ఐ పట్టీలో సగ భాగము ఏ పట్టీతో బంధం ఉంటుంది. అలా యువతల పక్క ఉండే ఐ పట్టీలో సగ భాగము యువతల పక్క ఏ పట్టీతో బంధం ఉంటుంది. ఈ విధంగా ఐ పట్టీలో సగ భాగము ఇక్కడ ఉండే ఏ పట్టీతోటి, ఇటు సగ భాగము ఇటు ఉండే ఏ పట్టీతోటి కండర సంకోచ సమయంలో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు చూడండి, తర్వాత సార్కోమియర్. సార్కోమియర్, సార్కోమియర్ ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. సార్కోమియర్, సార్కోమియర్. సార్కోమియర్ అంటే చిన్న డెఫినేషన్ చెప్తాను అనమాట. చూడండి, రెండు వరుస, ఇక్కడ చూడండి ఇది జెడ్ గీత, మళ్ళీ జెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రెండు జెడ్ గీతల మధ్య గల ప్రదేశాన్ని మనము సార్కోమియర్ అంటారు. రెండు వరుస అని పదం ఉపయోగించాలి. రెండు వరుస జెడ్ గీతల మధ్య గల ప్రదేశాన్ని సార్కోమియర్ అంటారు. ఇది కండరము యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని పిలుస్తుంది. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది మజిల్ ఏం పిలుస్తారు? దాని పేరు సార్కోమియర్. డెఫినేషన్ ఏం చెప్పాలమ్మా? సార్కోమియర్ అంటే రెండు వరుస జెడ్ గీతల మధ్య గల ప్రదేశాన్ని మనం సార్కోమియర్ అంటాము. రెండు వరుస జెడ్ గీతల మధ్య గల ప్రదేశాన్ని మనం సార్కోమియర్. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? కండర సూక్ష్మ తంతువు. కండర సూక్ష్మ తంతువులు కండరము పైన ఇలాగ ఉంటాయి, పట్టీల్లాగా ఉంటాయి. ఇలాంటి ఒక పట్టీని నేను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇది ఒక మధ్య ఈ భాగాన్ని నేను మైక్రోస్కోప్ కింద కనబడితే ఇలా కనబడింది. ఈ ప్రాంతాన్ని మనం ఒక ముదురు పట్టీని, ఒక లేత పట్టి, అటు ఇటు ఉండే లేత పట్టీని, ఇదంతటిని ఒక యూనిట్గా తీసుకొని మైక్రోస్కోప్ కింద చూస్తే ఇలా రెండు ఐ పట్టీల మధ్య ఒక ఏ పట్టీ ఉన్నది. ఐ పట్టీలో ప్రధానంగా మూడు పార్ట్ అయిందమ్మా, ఆఫ్ చేద్దాం. ఐ పట్టీలో ప్రధానంగా యాక్టిన్ ప్రోటీన్ను, ట్రోపోమయోసిన్ ప్రోటీన్ను, ట్రోపోనిన్ అనే ప్రోటీన్లు కలిగి ఉన్నాయి. అదే ఏ పట్టీలో మయోసిన్ అనే ప్రోటీన్ని కలిగి ఉంది. ఒక సార్కోమియర్ అంటే రెండు వరుస జెడ్ గీతల మధ్య గల ప్రదేశాన్ని సార్కోమియర్ అంటారు. ఇప్పుడు సార్కోమియర్లో మనం గమనించినట్టయితే సార్కోమియర్లో ఐ పట్టీలో సగభాగము, యువతల పక్క ఐ పట్టీలో సగభాగము, అదేవిధంగా ఏ పట్టీలో ఒక ఫుల్ పార్ట్, ఈ మొత్తం ఈ మూడు కలిపి ఒక యూనిట్ని మనం ఏమని పిలాలి? సార్కోమియర్, కండర సంకోచ ప్రమాణము అంటారు దాన్ని. సార్కోమియర్ అంటే ఇది మనం ఎంసెట్లో అడుగుతూ ఉంటారు సాధారణంగా. కండరం యొక్క ప్రమాణం పేరు ఏమిటి అంటే సార్కోమియర్.
సార్కోమియర్ డెఫినేషన్ ఏం చెప్పాలమ్మా? కండర సూక్ష్మ తంతువుల్లో 2 జడ్డ గీతల మధ్య గల ప్రదేశాన్ని మనము